తెలంగాణలో భారీ విషాదం. హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అపశృతి. రథాన్ని లాగుతున్న వాహనం చెడిపోవడంతో దానిని పక్కకు నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లిన క్రమంలో 9 మందికి కరెంట్ షాక్. ఘటనలో 6 మృతి, మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స. తాడిపత్రిలో హైటెన్షన్. ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి. ఎర్రగుంటపల్లి వంతెన వద్ద శివుడి విగ్రహావిష్కరణకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు యత్నం. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం దిగిన వైసీపీ శ్రేణులు. శాంతి భద్రతల కారణంగా కేతిరెడ్డిని అనుమతించబోమని పోలీసుల స్పష్టం. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏపీ మాజీ సీఎం జగన్ తో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి. పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ వెల్లడి. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఢిల్లీలో బిజెపిగా మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రి జయశంకర్ తో నారా లోకేష్ భేటీ. ఏపీలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. నారా లోకేష్ విజ్ఞప్తికు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.